నిలువుటద్దంలాగా అందరూ మన పెరక సంఘం వాళ్ళు అందరూ కూడా గ్యాదర్ అయ్యి మంచిగా మన బతుకమ్మ సంబరాలను ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్క పువ్వు పేర్చి శిఖరంలాగా చేర్చి దానిపైన గౌరమ్మని ఉంచి ఆనందోత్సవాలతోటి ఈ బతుకమ్మని జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరు ఇంతమంది గ్యాదర్ కావడం, ఈ ప్రోగ్రామ్ని అంత సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెరిక కుల సంఘ మహిళా బతుకమ్మ సంబరాలు ఎల్బీ నగర్ జోన్లో జరుగుతున్నవి. ఇవి హైత్ నగర్ ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్లో చాలా ఘనంగా నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ శాస్త్రం సంప్రదాయం రెండు మేళవించినటువంటిదే బతుకమ్మ పండుగ అండి. ఆడపడుచులందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా తమ కష్ట సుఖాలన్నింటినీ పాటల రూపంలో, జానపద గేయాల రూపంలో వెనకటి నుంచి మనందరికీ వారసత్వంగా వస్తున్నటువంటి సంపద అండి ఈ బతుకమ్మ పండుగ, బతుకమ్మ పాటలు అనేవి. ఈ పండుగని ఇంత ఆనందంగా ఉత్సవంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా మండలందరికీ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేస్తున్న పెద్దలకి, కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా పేరువారిన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ప్రోగ్రాము బతుకమ్మ అంటే మొత్తం 9 రోజుల పండుగ అండి. మొదటి రోజున ఎంగిలిపూల బతుకమ్మ అంటారు, రెండవ రోజుని అటుకుల బతుకమ్మ అంటారు, మూడవ రోజుని ముద్దపప్పు బతుకమ్మ అంటారు, నాలుగవ రోజుని నానబియ్యం బతుకమ్మ అంటారు, ఐదవ రోజు అటుకుల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అండి. ఆ రోజు బతుకమ్మని అందరూ కలిసి ఒకే చోట కాకుండా ఎవరింట్లో వాళ్ళు పేర్చుకొని ఆడతారు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. ఇక 8వ రోజు బతుకమ్మని పేరుస్తారు, వదులుతారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ అండి. ఆ రోజు సద్దలతోని మలీన ముద్దలు తయారు చేస్తారు, బెల్లము అవన్నీ కలిపి. వాటిని తీసుకొని మగవాళ్ళందరేమో పలహారాలు పట్టుకొని వెళ్తారు. ఆడవాళ్ళు తంగేడు, గునుగు, బంతి, చేమంతి దొరికేటటువంటి పూలన్నీ కూడా ఏర్కొచ్చి రకరకాల పూలని బతుకమ్మని అలంకరించుకుంటారండి. గౌరమ్మని పెట్టుకుంటారు. గౌరమ్మని ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. ఇక ఈ బతుకమ్మని ఇట్లా పేర్చుకొని అందరూ చెరువులో వదిలి తర్వాత మమ్మల్ని మళ్ళీ పోయిరావమ్మా అని చెప్పేసి సగర్వంగా ఆమెను మళ్ళీ ఆహ్వానిస్తూ వచ్చే సంవత్సరానికి ఘనంగా ఈ విధంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటాం. మీ ఆధ్వర్యంలో ప్రతిరోజు నిర్వహిస్తారా? నిర్వహిస్తామండి. 9 రోజులు ఎంతో సంతోషంగా మేము ఈ బతుకమ్మను జరుపుకుంటాము. ఈ విధంగా మేమందరం కలవడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు. పిల్లలు, పెద్దలు అంటే ఆబాల గోపాలాన్ని అలరిస్తున్నటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. ప్రతి సంవత్సరం నిర్వహిస్తామండి. ప్రతి సంవత్సరం జరుగుతుంది. రంగారెడ్డి అర్బన్ జిల్లా సౌజన్యంతో మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించుకున్నటువంటి బతుకమ్మ సంబరాలకు విచ్చేసినటువంటి మా పెరిక కుల సోదరీమణులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, బతుకమ్మ మరియు దేవీ నవరాత్రులు అనేవి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచేటటువంటి ఉత్సవాలు. ఇందులో గౌరీమాత యొక్క ఆశీస్సులు మా కుల అన్ని కుటుంబాలపై ఉండి అష్ట ఐశ్వర్యాలతోటి సుఖశాంతులతోటి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మా ఎల్బీ నగర్ జోన్ రంగారెడ్డి అర్బన్ జిల్లా పక్షాన శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం మేము మా ఎల్బీ నగర్ జోన్ రంగారెడ్డి అర్బన్ జిల్లా అనేది సుందరి వీరభాస్కర్ అధ్యక్షతన, నేను ఆర్యపూర్ సత్యం జనరల్ సెక్రటరీ ప్లస్ మా కమిటీ మెంబర్స్ అందరూ మాకు ఐక్యతకే ఒక నాంది. తెలంగాణ రాష్ట్రంలో పెరక సంఘం యొక్క ఐక్యత అంటే మొట్టమొదటిగా చెప్పుకునేది ఎల్బీ నగర్ జోన్ రంగారెడ్డి అర్బన్ జిల్లా. ఇవాళ మా కమిటీ సభ్యులందరూ పేరు పేరున ఎవరికి కేటాయించినటువంటి బాధ్యతలు వాళ్ళు నిర్వహించి ఈ ఉత్సవాన్ని ఇంత ఘనంగా అన్ని ఏర్పాట్లతోటి, భోజన సదుపాయాలు, రకరకాల ఏర్పాట్లతోటి మేము ఏర్పాటు చేసుకొని ఈ సమావేశాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. పోయిన సంవత్సరం కంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో హాజరైనటువంటి మహిళా సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మీ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ప్రతిరూపమైనటువంటి ఒక గొప్ప పండుగ. ఈ పండుగ సందర్భంగా అందరికీ, మన సోదరి మనులందరికీ కూడా, అన్ని కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైనటువంటి బతుకమ్మ, ఆ గౌరమ్మ తల్లి ఆశీస్సులు, దీవెనలు మనందరిపై ప్రసరింపజేయాలని, ఆ వెలుగుల్లో మన జీవితాలు సురక్షితంగా సుభిక్షంగా వర్ధిల్లాలని చెప్పి ఆ గౌరమ్మ తల్లిని ప్రార్థించుకుంటూ, అందరూ కూడా ఆల్ ఆఫ్ యూ హ్యాపీ బతుకమ్మ, దసరా అడ్వాన్స్ శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు.